ఎగ్జామ్ పాస్ కావు ఏం పాస్ కావు మొట్టగా దెంగే ఫస్ట్ నువ్వు ఇంట్లోకి బయటికి దెంగే. నేను హైదరాబాద్ పోయి ప్రయోజకుడు అయ్యి చెప్తాడు అది సంగతి. పీక్నే అవుతి నువ్వు ఆడపోయి ఏం చేస్తావు, అడక తిని బతుకుతావు ఏం బతుకుతావు, దెంగే నువ్వు ఫస్ట్. ఏమమ్మా నువ్వు కూడా బయట బ్యాగ్ పట్టుకుని ఏం రా, ఏమైందిరా నీకు కూడా? మామ మేము బిడ్డగా ఎగ్జామ్ ఫెయిల్ అయినాం మామ, అందుకే మెడల్ కొట్టి బయటికి దొబ్బింది మామ నన్నుని. మామను మనం హైదరాబాద్ పోయి రూమ్ తీసుకొని మంచిగా ప్రయోజకుడు అయినాక పైసలు సంపాదించాక కార్లో తిరగాలి మామ మనము. నీకు ఎన్న చెప్పరా మామ, డీటెయిల్ చెప్పరా. నీకు రూపాయలు లేవు, పెద్ద ప్రయోజనం కార్లో తిరుగుతావంట, ఇంకేం బిక్తావురా ఆటలు ఎక్తా మొట్టగా పైసలు లేవురా. ఇప్పుడు బస్ కిరాయి లేదురా మన కోనికి, బస్కు మొట్టగా ఇప్పుడు ఏడు బేడుకోవాలన్నాడు, పైసలు లేవురా. అన్నీ చెప్పకుండా పోయి పాపం ఫస్ట్. అంకుల్ టోయిలెట్ బెడ్ పెట్టారు కదా, రూమ్ ఇస్తారా అంకుల్? మా ఇక్కడ బ్యాచులర్ రూమ్ లేదమ్మా, బయటికి దెంగేయండి. బయటికి దెంగే అంటే ఏం రా పోయినా మొడ్డలంట, రూమ్ లేదని చెప్పొచ్చు కదా బయట దెంగే అంటే ఏం రా ఫస్ట్. మా పొరి మొత్తం మస్తు మా క్రాక్ ఉంది మామ ఇక్కడ. అంకుల్ అని ఏదో బతిలాడు రా మొడ్డ ఈయనేసట్లు అయితే మొడ్డలు తేవాలని దానికి లైన్ చేస్తాను నేను కట్టమని. మొడ్డ ఏం పని చేస్తున్నావురా, మనం రూమ్ వెతుకుదాం రా, ఆ పొరిని ఏం చూస్తావురా, ఆ పొరిని చల్లకుండా. అంకుల్ టోయిలెట్ బెడ్ పెట్టారు కదా, రెంట్కి ఇస్తారా అంకుల్? ఎంతమంది ఉంటారా బాబు మీరు చెప్పండి, నేను నలుగురు ఉంటా ముగ్గురు ఉంటారా చెప్పండి మీరు? ఎలివిడం దిగినారు అసలు మేము ముగ్గురు ఉన్నాం రా, నలుగురు అంటే ఏమో మొట్టగా. ఏమన్నావు బాబు నువ్వు ఏమన్నావు చెప్పు మళ్ళీసారి రిపేర్ చేయరా. షోడు కొడుకున్నట్టున్నాడు మామ, గట్టి చెప్పరా అరిచి చెప్పరా ఇంకి మొట్టగంట ముగ్గురం ఉన్నా అని చెప్పి, నలుగురు కాదు మొట్టగానికి. లేదంకుల్ వాడు ఏమంటలేడు అంకుల్, ముగ్గురం ఉన్నాం అంకుల్. మందు సిగరెట్ అని చెప్పి వచ్చి అల్లరి చేసాను అనుకో, ఇల్లు మొత్తం గలీజ్ గా పోస్టర్లు గీస్తాను అతికేసాను అనుకో, మెడలో బయటికి తప్పుతా చూడు బాబు మిమ్మల్ని. సరే అంకుల్ అవన్నీ అడ్వాన్స్ పైసలు అయితే ఫస్ట్ తీసుకొని ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తాం చూడు అంకుల్ మేమైతే. అమ్మ రూమ్ దొరికింది, ఆంటీకి ఫోన్ చేసి మంచిగా ఒక అమ్మాయిని మంచిగా రమ్మందాం రామమ్మ, ఈరోజు రాత్రి మొత్తం పండుగ చేసుకుందాం. అంకుల్ అయితే ఊళ్ళో మంచిగా ఎంజాయ్ చేసుకుందాం పండుగ. నేనైతే రాను మామ, ఓనర్ గాని కూతురు లైన్ లో పెడుతున్నామమ్మా, నేను మంచిగా మాట్లాడుతున్నా మస్తుగా చేస్తామమ్మా, దాన్ని పెళ్లి చేసుకుని ఈ బిల్డింగ్ కి ఓనర్ అవుతామమ్మా నేను. లెగిప్పుగల మొట్ట దాన్ని తిండే మన ఆంటీని బుక్ చేసుకుంటాం, రాత్రి మొత్తం పండగ వేసుకున్నాలే, మంది వేసుకుంటే ఆంటీని వేయాలి. మా ఆంటీకి నువ్వు ఫోన్ చేయమామా, ఈ ఆంటీకి అయితే 10 నిమిషాల్లో మన దగ్గర ఉండాలని చెప్పరా ఆంటీకి. చేస్తున్నా పెగ్గైతే నీ మామా. చెప్పు బాబు ఎవరు కావాలి? రష్మిగా ఉన్నా, తమ్మన్నగా ఉన్నా, ఇలియానగా ఉన్నా, ఎవరు కావాలి బాబు నీకు? అరే మామ తమ్మన్న ఇలియాన అంటుంది మామ, ఎవరు బుక్ చేద్దాం మామ? అరే మొడ్డ ఎవరినో ఒకరు బుక్ చేయరా ఫస్ట్. నా మొడ్డగా ఇక్కడ కాకలు అయితే లేచి నిలబడుతున్నాం మామ, ఎగిరెగిరి తగ్గుతున్నాం మామ, జర బుక్ చేయరా జల్దీ రమ్మంటారా బాయ్. అంటే ఎవరినో ఒకరు జల్దీనే పంపి అంటే డోర్ నెంబర్ చెప్పేస్తున్నా చూడండి, జల్దీ రాండి అంటే మీరు ఎవరినైనా జల్దీన ఒకరు పంపించండి. నా మావాడేమో లేచి ఎగిరెగిరి దుంకుతున్నాడంటే జల్దీన పంపించండి. 5 minutes అమ్మాయి మీ రూమ్కి వచ్చేస్తుంది పాప. 5 minutes అంటున్నా మా ఇంటి ఇంకేం ఇప్పుడు మా ఆంటీ వచ్చినట్లు డోర్ కొడుతుంది చూడిపోబే దెంగే ఫస్ట్. ఏ మామ నేను డోర్ తెరుస్తా ఫస్ట్, నేనే పోతా మామ ప్లీజ్ రా. కిప్పుకులా మొట్ట తెరుపుకోరా ఫస్ట్, అయితే నువ్వే పోదాని ఫస్ట్ పో తెరుపో. అరే మామ ఈ మొగడు వచ్చింది మామ, మొగని ఏం చేయాలి మామ? పట్టుబడితే ఇంటికెళ్ళి పట్టుబడాలి మామ, మొగనితో ఏం చేయాలి మామ? నువ్వు అనుకోని కొన్ని పట్టుబడతావురా, నా ఇంటికి వచ్చి నన్ను పట్టుబడతా అంటే రా ఈడేం దరిద్రం మూడ కొడుకురా. అరే ఏం చేస్తున్నారు రా, బీరు సీసలేదురా ఏంద్రా రే, ఇల్లు అనుకున్నావా ఏమనుకున్నావురా, బాగా అనుకున్నారా రే, నా ఇల్లుని మొట్టలు పెడుతున్నారేమ్రా మీరు? అరే ఏం మొట్టగాడు వచ్చిండ్రా బాయ్, రూపాయలు తెంగుతుడా ఇంటి ఓనర్ కింది గుణమాన్ బాయ్, నేను పీకెనికి వచ్చినట్రా సుల్యాడు. ఓనర్ను పట్టుకొని పెద్ద మాట్లాడుతున్నా, ఈడేమెంటకెళ్ళి తిప్పలు వాడు మాట్లాడుతున్నా కింది దింగి అంటున్నా. ఏంద్రా రే నేను ఓనర్ని రా, ఏం రా ఇజ్జత్ లేదురా నాకు. అరే అంకుల్ సారీ అంకుల్, మీరా ఏమనుకున్నా అంకుల్, ఎవరు అనుకున్నా సారీ. మంది సీసలేంద్రా, ఈ గోడల మీద పోస్టర్ ఏంద్రా, ఏమేం చేస్తాం అనుకున్నారా మీరు? అరే ఈ అమ్మాయి ఇక్కడ నుంచి వచ్చిండ్రా, ఈ అమ్మాయి ఎవర్రా ఇంతకు? ఏ నువ్వు వస్తావా ఫస్ట్? ఎవరు వస్తారు? మన నలుగురిలో ఎవరు ఫస్ట్ వస్తారు? రండి జల్దీ రండి, ఇంకొక కస్టమర్ వెయిటింగ్ చేస్తున్నారు, జల్దీ నా 5 minutes లో కంప్లీట్ చేయాలి, మళ్ళీ 1 o'clock మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. రండి ఫస్ట్ మీరు వస్తారా? లుంగి కట్టుకున్నారు. అరే వీళ్ళు ఎవర్రా లుంగి కట్టుకున్నావు ఫస్ట్ నువ్వు వస్తావని అడుగుతుంది, ఎవర్రా ఇది నాకు అర్థం కాదు. ఎవరి వచ్చుకున్నారా రూమ్ లకు? అంకుల్ షార్ట్ తీస్తున్నాం అంకుల్. అరే ఇదే అది షర్ట్ తీసిన అమ్మ కొడుకున్నారు నా రూమ్, నేను లేనని చూసి అన్ని అమ్మాయిలు మందులు అన్ని తెచ్చుకొని దాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటుంటారు.
బట్ ఫస్ట్ మీ ఇంట్లోకి వెళ్ళి బయట దింగి ఫస్ట్. ఇది ఒక్కటే రూమ్ ఉన్నారా, ఈ చిన్న రూమ్ ఇచ్చి సుల్లిగా పెద్ద ఏతులు దింగుతున్నాం మొట్టగా. ఫస్ట్ మా అడ్వాన్స్ పైసలు పడదింగిరా అబ్బాయి, ఫస్ట్ మేము పోతాం మొట్టగా. మొట్టగా ఇప్పుడే రూమ్ కావాలంటే ఏం నుంచి ఎత్తుకుదాం రా సుల్లిగా, నువ్వు అంకుల్ని బతిమలాడదాం రా. ఆ సుల్లి ఇప్పుడే బయటకు దింగి అంటారు రా. ఇప్పుడు పోయి దోమలు కొట్టుకుంటే ఇక కొట్టుకుందాం మా అమ్మ బయట. అరే రూమ్ కోసం ఎందుకు తిప్పలు పడుతున్నాం, ఆలోచన చేయమమ్మా. సుల్లియా బరాబర్ దింగేస్తున్నాం రా మొడ్డగా. మనం అడ్డా సుల్లి అని భయపడేం రా బాయ్. ఇంట్లో మా అప్ప అంటేనే భయం వల్ల మొడ్డ, ఈ సుల్లి అని భయం పడతాను మొడ్డ. ఫస్ట్ బ్యాలెన్స్ ఫస్ట్ నా దగ్గర పైసలు తీసుకో, మనం 5,000 ఎక్స్ట్రా ఇచ్చినాం అంతే. తీసుకోవాలి సుల్లియా దగ్గర. ఇలా మాట్లాడతారా మీరు? ఫస్ట్ మెడల్ పట్టి బయటికి దొప్పుతాం, బట్ దిగండి మీరు ఫస్ట్. బ్యాగులు గీలని బయట పడేసిన తీసుకోబట్టి. అరే లేకి ఇప్పుకుల్లా మొడ్డ ఇంట్లో అసలు ఇప్పుడు బయటకు వచ్చిన మేం బీకాలి రా మొడ్డ, మెడల్ పట్టి బయట దొబ్బే సుల్లియాడు. ఏం మా అమ్మ ఇక్కడ హైదరాబాద్ లో ఏం రాబాయ్ రూములు దొరికారా మొడ్డ అని? రూమ్ ఒక్కటే ఉన్నా రాత్రి పొట్టు సుల్లిగా నా మొడ్డలంట ఉత్సాహ దాకా రచ్చ రచ్చ చేసి రాబాయ్. నా పూరి కాడ లైన్ వేసుకొని ఆ రూమ్ కు ఓనర్ అయితే నేను ఆలోచన చేస్తా బిల్డింగ్ కు. ఇంట్లో సుల్లి అక్కడిక్కడ మొట్టలు కుడుతున్నావా రాబాయ్? ఆల్రెడీ మా ఇంట్లోకి వెళ్ళి మెడల్ పట్టి దొబ్బిరా సుల్లిగా. అది ఆలోచన చేయకపోతే మొడ్డ విధంగా చేయకపోతే పెద్ద ప్రైజ్ కూడా కారు నడుపుతా ముడ నడుపుతా అని చెప్పి ఆత్ర పొట్టు చేస్తున్నాం మొట్టగా. ఇజ్జత్ పోయి ఇంటికే పోవాలి ఇక, మనం అనుకొని ఇంటికి పోదాం రా బాయ్. ఏమన్నా కానీ ఇక తప్పదు, ఇంటికి పోయిన దగ్గర సంసారం మొట్టగా.